అనగనగా ఒక ఊరిలో అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. అత్తగారు కొంచెం పాతకాలం మనిషి, కోడలేమో కాస్త ఆధునికంగా ఉండేది. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ తరచూ గొడవలు అయ్యేవి. అయితే ఒకసారి ఊరిలో నాటక పోటీలు పెట్టారు. అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి ఒకే నాటకంలో నటించాల్సి వచ్చింది. చిత్రం ఏమిటంటే ఆ నాటకంలో అత్త కోడలిగా, కోడలు అత్తగా నటించాలి. మొదట్లో ఇద్దరూ మేము చేయలేము అని పంతం పట్టారు. కానీ ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో సరేనన్నారు. రిహార్సల్స్ మొదలయ్యాయి. అత్తగారు కోడలి వేషం వేసి వంటింట్లో పనులు చేస్తూ ఆధునిక ఆలోచనలతో ఉండే కోడలు పడే కష్టాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అటు కోడలు అత్తగారి పాత్రలో ఉండి ఇంటి బాధ్యతలు మోయడంలో ఉండే ఒత్తిడిని, పాతకాలం నాటి విలువలను కాపాడటంలో ఉన్న తపనను గమనించింది. నాటకం రోజు రానే వచ్చింది. స్టేజీ మీద ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకునే సీన్ చేస్తున్నప్పుడు అది నటనలా కాకుండా నిజమైన భావోద్వేగాలతో నిండిపోయింది. ఒకరి కష్టాలను మరొకరు స్టేజి మీద డైలాగుల రూపంలో చెబుతుంటే చూసే వాళ్ళందరికీ కళ్ళు చెమర్చాయి. నాటకం ముగిశాక ఇద్దరూ ఇంటికి వెళ్తుంటే దారిలో అత్తగారు ఆగి, అమ్మాయి, కోడలిగా నువ్వు పడే కష్టం ఎన్నాళ్ళు నాకు అర్థం కాలేదు. బయట తిరగడం అంటే అది కేవలం విలాసం అనుకున్నాను, కానీ అది నీ బాధ్యత అని ఇప్పుడు తెలిసింది అన్నారు. కోడలు కూడా అత్తగారి చేతులు పట్టుకుని, అత్తయ్య, మీరు పడే శ్రమను నేను కేవలం పాత పద్ధతులు అనుకున్నాను, కానీ ఆ పద్ధతుల వెనుక ఉన్న ప్రేమను ఈ నాటకం నాకు నేర్పించింది అని చెప్పింది. ఆ రోజు నుంచి ఆ పల్లెటూరులో ఆ అత్తాకోడళ్ళు గొడవ పడడం ఎవరూ చూడలేదు. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటూ ఊరి మొత్తానికి ఆదర్శంగా నిలిచారు. నీతి: ఇతరుల స్థానంలో ఉండి ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.